అక్బర్ అనంగీకారం. సుల్తాన్ ఖాన్ అనేతను అక్బర్ దర్బారులో పనిచేసేవాడు. అతడు తన కుమారుణ్ణి కోశాధికారిని చేయాలని ఎప్పుడూ పథకాలు వేసేవాడు. కానీ అతడి జిత్తులన్నీ విఫలమయ్యేవి. తన కుమారుని దురదృష్టానికి బీర్బల్లే కారణమని ఆ సుల్తాన్ ఖాన్ అనుకునేవాడు. కాబట్టి బీర్బల్ను ఎలాగైనా వదిలించుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు చక్రవర్తి దర్బారుకు బీర్బల్ ఆలస్యంగా వచ్చాడు. అక్బర్ చక్రవర్తి కోపంగా ఉండడం గమనించిన ఆ జిత్తులమారి సుల్తాన్ ఖాన్ అదే అదనుగా భావించి, మహారాజా, బీర్బల్ గారి ప్రవర్తన తమ ఇష్టారాజ్యంగా మారిందని మీకు అనిపించడం లేదా? ఈ మధ్య కాలంలో అతడు తరచుగా ఆలస్యంగా వస్తున్నాడు అని అన్నాడు. బీర్బల్ను ఇరికించేందుకు ఇతను ఇంకొక పథకం వేస్తున్నాడు అని అక్బర్ తనలో అనుకున్నాడు. కానీ బీర్బల్ ఎలా స్పందిస్తాడో, ఏం చేస్తాడో చూద్దామని వేచి ఉన్నాడు. అప్పుడు సుల్తాన్ ఖాన్తో, అవును, అతన్ని శిక్షించవలసిందే. నువ్వే శిక్ష సిఫార్సు చేస్తావు అని అడిగాడు. సుల్తాన్ ఖాన్ తన పాచిక ఇంత బాగా పారుతున్నందుకు సంతోషించాడు. జహాపనా, బీర్బల్ చెప్పేదేదైనా దాన్ని ఈరోజు మీరు ఆమోదించకండి. ఆయన ఏదడిగినా లేదు లేదు అని చెప్పండి అన్నాడు. సరే, ఒప్పుకుంటున్నాను అని అక్బర్ అన్నాడు. ఇంతలో బీర్బల్ ఆ సభకు వచ్చి అక్బర్తో, దయచేసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పాడు. ముందుగానే అనుకున్నట్టుగా అక్బర్, లేదు, నేను క్షమించను అని అన్నాడు. బీర్బల్ ఆశ్చర్యపోయాడు. ఇది ముమ్మాటికి నిజం మహారాజా, దయచేసి నన్ను నమ్మండి అని మరలా చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు తిరిగి అక్బర్, లేదు, నేను నమ్మను అని అన్నాడు. ఏదో జరుగుతోంది అని బీర్బల్ తనలో తాను అనుకున్నాడు. వెంటనే, ఈరోజు ముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దామా మహారాజా అని అడిగాడు. అక్బర్ వెంటనే, లేదు, నేను చర్చించను అన్నాడు. అయితే నేను ఇంటికి వెళ్ళేదా అని బీర్బల్ అడిగాడు. లేదు, నువ్విక్కడే ఉండి తీరాలి అని అక్బర్ లోపల ఆనందిస్తూ ఆజ్ఞాపించాడు. బీర్బల్కు అక్కడేం జరుగుతుందో అర్థమైపోయింది. ఓహో, ఇదొక ఆటనా? చక్రవర్తి నేను చెప్పిన వాటన్నింటికీ లేదు లేదు అంటున్నాడు అని కనిపెట్టాడు. చుట్టూ చూసేసరికి ముసిముసి నవ్వులతో సుల్తాన్ ఖాన్ కనపడ్డాడు. ఇది తప్పకుండా అతని కుయుక్తే అని బీర్బల్ ఊహించాడు. అతనికి మంచి గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. వెంటనే అక్బర్కు వంగి సలాం చేశాడు. సరే మహారాజా, నాదొక ఆఖరి విన్నపము. దయచేసి మన సుల్తాన్ ఖాన్ గారి కుమారుణ్ణి కోశాధికారిగా నియమించండి అని అడిగాడు. అప్పుడు అక్బర్ పాదుషాకు బీర్బల్ ఎలా గుణపాఠం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది. ఎంతో సంతోషించి బిగ్గరగా
లేదు, అతనిని ఎప్పుడు కోశాధికారి చేయను అన్నాడు. బీర్బల్ చిరునవ్వు నవ్వాడు. అంతే జహాపన అని తన స్థానంలో కూర్చున్నాడు. సుల్తాన్ ఖాన్ కంగు తిని కోపంతో ఊగిపోయాడు. ఇంకొకసారి బీర్బల్ చేతిలో ఓడిపోయాడు. తన కుమారుడు ఎన్నటికీ కోశాధికారి కాలేకపోయాడు.